భాగ్యనగర్ శివార్లోని నాగోల్ డివిజన్ వాసులు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. తాగే నీరు కాస్త మురుగునీరుగా మారి కాలనీలను వణికిస్తోంది. కృష్ణా వాటర్లో డ్రైనేజ్ నీరు కలవడంతో పైపులన్నీ డ్రైనేజ్తో నిండిపోయాయి. గత నెల రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికారుల సమన్వయ లోపం ప్రజల ప్రాణాల మీదకు వస్తోందంటున్నారు కాలనీ వాసులు. ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ డివిజన్లోని పలు కాలనీల్లో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. కృష్ణమ్మ నీరు వస్తుందని ఆశగా ఎదురుచూసే ప్రజలకు నల్లాల ద్వారా మురుగునీరు దర్శనమిస్తోంది. డ్రైనేజ్ పైపులు పగిలి తాగునీటిలో కలవడంతో కుళాయి తిప్పితే చాలు దుర్వాసనతో కూడిన నల్లటి నీరు వస్తోంది. ఇళ్లలోని వాటర్ సంపులు మురుగునీటితో నిండిపోవడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేల రూపాయలు ఖర్చు చేసి మోటార్ల ద్వారా ఆ కలుషిత నీటిని బయటకు పంపిస్తున్నారు. నెల రోజులుగా ఇదే నరకం కనిపిస్తున్నా అటు జలమండలి గాని ఇటు జీహెచ్ఎంసీ అధికారులు గాని కనీసం అటువైపు చూడటం లేదని స్థానికులు మండిపడుతున్నారు. స్థానిక కార్పొరేటర్ అరుణ సురేందర్ యాదవ్ కు మొరపెట్టుకున్నా పరిస్థితిలో మార్పు రాలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు తాగే నీరు మాకంతా కూడా కలుషితం అయిపోయింది. దీనివల్ల అందరూ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎంత కంప్లైంట్స్ చేసినా కానీ ఎవరు పట్టించుకోవట్లేరు కాలనీలో. ఇది తాగునీటి సమస్య. ఇది సాల్వ్ చేయకపోతే ఎలా మాకు అందరం కూడా వీటికి చాలా నీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. మా ఉన్న నీళ్ళన్నీ కూడా సంపులలో నీళ్ళన్నీ కూడా కలుషితం అయిపోయినాయి. అన్నిటితో ఒకటి చాలా 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 అనారోగ్య పాలవుతున్నారు మా కాలనీలో అందరూ కూడా. ఇంకా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. నీళ్ళు కొనుక్కొని తాగడం అనేది చాలా కష్టం. మా కాలనీలో చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి అందులో వాచ్మెన్స్ ఉన్నారు. తర్వాత అందరూ ప్రతిదానికి వాడుకోవడానికి కూడా నీళ్లు లేకుండా అయిపోయింది మా పరిస్థితి. బోర్ వాటర్ నింపుకోవడానికి కూడా ట్యాంకులన్నీ కూడా కలుషితం అయిపోయినాయి. కాబట్టి మేమందరం కూడా మీడియా ద్వారా ఈ యొక్క సమస్యని పరిష్కరిస్తారని మేము కోరుకుంటున్నాము. తొందరగా పరిష్కరిస్తే బాగుంటుంది. లేకపోతే ఇంకా మేము కూడా ధర్నాలు చేయాల్సి వస్తుంది మరి మేము కూడా అని చెప్పేసి తెలియజేస్తున్నాం. నెల రోజులుగా తమకు తాగడానికి నీళ్లు లేవని, స్నానం చేయడానికి కూడా బయట నీళ్లు కొనుక్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాలనీ వాసులు. కలుషిత నీటి వల్ల ఇంట్లో చిన్నపిల్లలు, ముసలివారు జ్వరాల బారిన పడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. అధికారులు, కార్పొరేటర్ పట్టించుకోవడం లేదని, తమ ప్రాణాలు పోయాక వస్తారా అని మండిపడుతున్నారు. లక్ష్మీనగర్ కాలనీలో నెల రోజుల నుంచి డ్రైనేజ్ వాటర్ వస్తున్నాయి. ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు. మేమంటే పోనీ మేము బయట కొనుక్కొచ్చుకొని మేము తాగుతున్నాం వాటర్. చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అపార్ట్మెంట్లో వీళ్ళంతా వాచ్మెన్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొనుక్కొచ్చుకొని తాగాలంటే తాగలేరు కదా. డైలీ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూడా కాలనీలో ఎవరు పట్టించుకోవట్లేదు. సార్ మీరేంటి అనే వాచ్మెన్ వాళ్ళు కూడా అడుగుతున్నారు. దానికోసం వాళ్ళు అడుగుతుంటే కూడా మేము బాధపడుతున్నాము. దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేరు. ఇప్పటి వరకు అయితే ఇంకేం లేదు. ఇప్పుడుగా మీరన్నా పట్టించుకొని మీడియా వాళ్ళు కొంచెం కాలనీని పట్టించుకోమని చెప్పండి. అధికారుల మధ్య సమన్వయ లోపం ప్రజలకు శాపంగా మారింది. డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలని జలమండలికి చెబితే జీహెచ్ఎంసీ అని, జీహెచ్ఎంసీకి చెబితే జలమండలి అని సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కాలనీల్లో చాలా మంది రోగాల బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ కలుషిత నీటి సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు. 1 మంత్ నుంచి డ్రైనేజ్ ప్రాబ్లం అండి. డ్రింకింగ్ వాటర్ లో డ్రైనేజ్ వాటర్ కలుస్తుంది. కంప్లైంట్ ఇచ్చాము, అన్ని ఓపెన్ చేసి పెట్టారు. 1 మంత్ నుంచి కూడా డ్రింకింగ్ వాటర్ లేక సఫర్ అవుతున్నాము. కొనుక్కొని తీసుకొచ్చుకుంటున్నాము. కొంతమంది ఇళ్లలో ఫీవర్స్ ఉన్నాయి, కాఫ్స్ ఉన్నాయి, పిల్లలకు కూడా ఫీవర్స్ ఉన్నాయి. ఇవి డ్రింకింగ్ వాటర్ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మేము. మరి ఇది ఎందుకు ఇంత కేర్లెస్ గా ఉంటున్నారు? డ్రింకింగ్ వాటర్ జీహెచ్ఎంసీ వాళ్ళ కేర్లెస్ వల్లనే ఇది జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఇలా జరుగుతుందని ఇది ఎంత తొందరగా రెక్టిఫై చేస్తే అంత మంచిదండి. ఇంతకుముందు 2 years బ్యాక్ కూడా ఇదే ప్రాబ్లం రిపీట్ అయింది. అది చేసేదేదో కంప్లీట్ గా సాల్వ్ చేయకుండా మాకు పైన చేసి వదిలేస్తున్నారేమో తెలియదు, కానీ మళ్ళీ ఇదే ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నాము. డ్రింకింగ్ వాటర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ అండి. ఎందుకంటే అది ప్రతిదానికి మనకి వాటరే యూజ్ చేస్తాం కాబట్టి అది చాలా అవసరము. ఎన్ని రోజులని మేము ఇలా కొనుక్కొని తాగాలి వాటర్? కనీసం వేరే ట్రక్ తెచ్చి పోయించుకుందామన్న కంటామినేట్ అయిన ట్యాంక్స్ ని ఎలా క్లీన్ చేసుకోవాలి? ఎన్ని రోజులు దాన్ని డ్రై చేయాలి? ఇదంతా చాలా కన్ఫ్యూజ్ గా ఉన్నామండి. అసలు ఏం తాగుతున్నామో, ఎలాంటి వాటర్ తాగుతున్నామో మాకు అర్థం కాని కన్ఫ్యూజన్ లో ఉన్నాము. మేము ఏమీ అర్థం కాక ఈ రిపోర్టర్స్ ముందు మేము ఇది ప్రాబ్లం పెడుతున్నాము. మీ ద్వారా మా ప్రాబ్లం సాల్వ్ కావాలని కోరుకుంటున్నామండి మేము.